సో ఈ పొట్టేలు అయితే మనం లాస్ట్ వీక్ అయితే తీసుకొచ్చాము. ప్రెసెంట్ వచ్చేసి ఈ వీడియోలో మనం డీవార్మింగ్ అయితే చేయబోతున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రతి శుక్రవారం కూడా సెలక్షన్ వైజ్ ఒక పొట్టేలు లేదా 2 పొట్టేలు అనేవి మనం సెలక్షన్ చేసి తీసుకొస్తుంటాము. మన సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ తెలుసు. వాటిలో లాస్ట్ వీక్ ఒకటి తీసుకొచ్చాం అనమాట. సో వాటిలో వచ్చేసి ఈ పొట్టేలు అయితే మనం లాస్ట్ వీక్ అయితే తీసుకొచ్చాము. అంత ముందు వారం వచ్చేసి ఈ పొట్టేలు అయితే మనం తీసుకురావడం జరిగింది. బేసిక్ గా మనం ప్రతి శుక్రవారం పొట్టేలు తీసుకొచ్చిన తర్వాత వాటికి ఇమీడియట్ గా 2 days గ్యాప్ తీసుకొని మనం డీవార్మింగ్ అయితే చేస్తుంటాము. ఈ వారం అయితే మనం 2 వారాల నుంచి మనం డీవార్మింగ్ అనేది చేయలేదన్నమాట. ప్రెసెంట్ వచ్చేసి ఈ 2 పొట్టేలకైతే మనం డీవార్మింగ్ అయితే ఈ వీడియోలో చేయబోతున్నాం. అదే విధంగా ఈ 2 పొట్టేలకి మనం డీవార్మింగ్ ఆపడానికి మెయిన్ గల రీజన్ వచ్చేసి ప్రెసెంట్ సంతలో గానీ లేదా పల్లెల్లో గానీ ఎక్కువగా బ్లూటంగ్ వ్యాధి అనేది, అంటే నోటిగాలి వ్యాధి అనేది విపరీతంగా ఉంది. కాబట్టి మనం ఈ డిసీజ్ ఉన్నప్పుడు, అంటే మనకి పొట్టేలకు గానీ లేదా గొర్రెకి గానీ ఆ బ్లూటంగ్ డిసీజ్ లేదా నోటిగాలి వ్యాధి అనేది ఒక 2 days వరకు అయితే మనకి దానికి ఉన్నట్టు అనేది మనకు తెలియదు అనమాట. సో ఎప్పుడైతే దాని యొక్క లక్షణాలు అనేవి ఎలివేట్ అవుతాయో సో అప్పుడు మనం ఆ డిసీజ్ ఉంది అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయగలం. ఈ లోపల మనం ఐడెంటిఫై చేయలేమన్నమాట. సో యానిమల్ కి డిసీజ్ ఉన్నప్పుడు మనం డీవార్మింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ప్రెసెంట్ వచ్చేసి ఈ వీడియోలో మనం డీవార్మింగ్ అయితే చేయబోతున్నాం. అదే విధంగా మన ఛానల్ మీరు కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. దీని ద్వారా మనం రెగ్యులర్ గా చేయబోయే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయన్నమాట. అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కొత్తగా ఫార్మ్ స్టార్ట్ చేయాలి, లేదంటే ఆల్రెడీ మనం ఫార్మింగ్ లో ఉన్నాము లేదా కొత్తగా పిల్లలు కొనాలి అని ఈ టైంలో అయితే అసలు ఫార్మ్ అనేది స్టార్ట్ చేయొద్దు. సో అలా స్టార్ట్ చేసినట్లయితే ప్రెసెంట్ బ్లూటింగ్ అనేది విపరీతంగా ఉంది కాబట్టి సో మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక 1 month వెయిట్ చేసి లేదా 1.5 months అయినా వెయిట్ చేసి తర్వాత బ్లూటింగ్ ఆగిన తర్వాత మీరైతే ఫార్మ్ స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ వీక్ తర్వాత రీసెంట్ గా తీసుకొచ్చిన పొట్టేలకి 2 పొట్టేలకి కూడా ఈ వీడియోలో మనం డివార్మింగ్ అయితే చేసేద్దాం. ప్రెసెంట్ మనం యూజ్ చేస్తున్న డివార్మర్ వచ్చేసి ఆల్బెనిక్ అనమాట. సో ఇందులో ఆల్బెండజోల్ అండ్ నిక్లోజమైడ్ కాంబినేషన్ లో అయితే ఈ సస్పెన్షన్ అనేది వస్తుంది. ఈ డివార్మర్ అయితే మనం ఈ 2 పొట్టేలకి అయితే యూజ్ చేయబోతున్నాం. సో టానిక్ కావచ్చు, అదేవిధంగా డివార్మర్ కావచ్చు, ఏదైనా కూడా లిక్విడ్ రూపంలో ఉన్నప్పుడు మనం యూజ్ చేసే ముందు మంచిగా షేక్ చేయాలన్నమాట. అలా షేక్ చేయకపోతే కంటెంట్ అనేది మిక్స్ అవ్వదు. సో మనం యూజ్ చేసిన మెడిసిన్ కూడా సరిగా పనిచేయదు అనమాట. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. 2 పొట్టేలకు కాబట్టి మనకి ఒక 20 ml అయితే సరిపోతుంది. దీని యొక్క డోసేజ్ వచ్చేసి 1 ml వచ్చేసి 3 kgలకు వర్క్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, వీలైనంత వరకు డివార్మింగ్ అనేది మార్నింగ్ ఎక్కువ చేయాలి. అది కూడా డివార్మింగ్ చేసిన తర్వాత వాటర్ గానీ తర్వాత ఫీడ్ గానీ మనం ఒక 2 hours పాటు పెట్టుకుంటా ఉంటే ఏదైతే డివార్మర్ ఇస్తామో అది మంచిగా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనం డివార్మింగ్ చేసేటప్పుడు అది పొరపోకుండా వీలైనంత వరకు మెల్లగా మనం అయితే డివార్మింగ్ చేయాల్సి ఉంటది. సో పొట్టేలు అయితే మనం డివార్మింగ్ చేయడం అనేది పూర్తయింది. సో నెక్స్ట్ ఇంకొక పొట్టేలు అయితే ఉన్నది. ఇప్పుడు వచ్చేసి మనం 2వ పొట్టేలకి అయితే డివార్మింగ్ చేయబోతున్నాం. సో వీలైనంత వరకు మనం డివార్మింగ్ చేసేటప్పుడు పొరపోకుండా డివార్మింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనం 2 పొట్టేలకి అయితే డివార్మింగ్ అనేది పూర్తి చేసేస్తాం. అదేవిధంగా డిసీజ్, ఏ రకమైన డిసీజ్, ముసర కానీ లేదంటే అంటే పీపీఆర్ కానీ, బ్లూటంగ్ కానీ లేదంటే హెచ్ఎస్ కానీ ఏది ఉన్నా కూడా మనం డివార్మింగ్ అనేది చేయకూడదు. వీలైనంత వరకు మనం డిసీజ్ ఉందని మనం ఫిక్స్ అయిన తర్వాత డివార్మింగ్ అనేది చేయకూడదు అనమాట. వీక్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉంది. సో డిసీజ్ నుంచి మనం ఎన్ని మెడిసిన్ వాడినా కూడా ఆ డిసీజ్ నుంచి, ఆ వ్యాధి నుంచి అయితే కోలుకోదనమాట. సో ఇదైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 to 4 days నుంచి ఒక పొట్టేలు కాపినా, అదే విధంగా 1 week నుంచి ఇంకో పొట్టేలకి అయితే డివార్మింగ్ అనేది ఆపేసిన అనమాట. బేసిక్ గా నేను డివార్మింగ్ అనేది గూడూరు సంతలోంచి తీసుకొచ్చిన వెంటనే ఒక 2 days తర్వాత డివార్మింగ్ అనేది చేస్తాను. సో ఈ వారం మాత్రం బ్లూటంగ్ ఎక్కువగా ఉండడం వల్ల మార్కెట్ లో ప్రజెంట్ అయితే డివార్మింగ్ అనేది ఆపి ఇప్పుడైతే డివార్మింగ్ అనేది పూర్తి చేశాను అనమాట. సో వీలైనంత వరకు డివార్మింగ్ పూర్తయిన తర్వాత ఫీడర్లు అయితే దానా అనేది కానీ లేదంటే గడ్డి కానీ ఏమీ లేదు. సో ఇలానే ఉంచుకోవాలన్నమాట. ఒక 2 hours పాటు అవి ఏం తినకుండా చూసుకోవాలి. అదే విధంగా వాటర్ కూడా మనకి పూర్తిగా లేవన్నమాట. సో లైట్ గా ఉన్నాయి. అవి కూడా నేను కొంచెం సేపు అంటే 1 hour లేదా 2 hours పాటు తాగకుండా మేనేజ్ చేస్తాను అనమాట. సో వాటి వల్ల మిగిలిన వాటిని కూడా మనం దానా గానీ వాటర్ గానీ పెట్టడానికి లేదు. ఎందుకంటే మనం వాటికి ఇచ్చామంటే ఆ 2 కూడా అవి దానా గానీ లేదంటే గడ్డి గానీ తినే అవకాశం ఉంటుంది. కాబట్టి సో 2 hours పాటు కనీసం ఆ డివార్మింగ్ చేసిన 2 hours పాటు ఆ గడ్డి గానీ దానా గానీ తినకూడదు. దాని యొక్క మనం డివార్మర్ యొక్క పనితీరు అనేది తగ్గిపోతుంది. కాబట్టి సో మనం పెట్టకపోవడమే మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. అదేవిధంగా షీప్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే.